ఇప్పుడు బాగా బయట నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? ఎన్ఈఎస్ఏ రిపోర్ట్ మీద చర్చ చేస్తున్నారు తప్పించి దీన్ని రిపేర్ చేయాలి, తొందరగా రిపేర్ చేయడానికి ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ లేదు. ఆ యాక్షన్ ప్లాన్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తను వాళ్ళకు ఇంకోటి ఏంటంటే తను ఇంకా ఇప్పటికీ నాట్లేస్తారు. చాలా ప్లేస్లలో కూడా నారుబోషులు నాటేసే పరిస్థితి నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో నాటేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో మే ఎండింగ్ నుంచి కూడా నాటేసే పరిస్థితి ఉంటది చాలా ప్రాంతాల్లో. మా ప్రాంతంలో మెదక్లో అట్లాగే మా మెదక్ నుంచి నిజాం సార్ వెళ్లే ప్రాంతంలో ఇప్పటికే నాటేసే పరిస్థితి కూడా ఉన్నది. సో చాలా ఎండిపోతున్నాయి. ఇక్కడ ఈ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్లీ అది కేసీఆర్ గారు కట్టించారని ఒక వ్యక్తిగత ద్వేషానికి పోతున్నారు తప్పించి నిజంగా మేడిగడ్డను కాళేశ్వరం జనాల్ని ప్రజలకు ఉపయోగించాలనే సిన్సియారిటీ మాత్రం వాళ్ళకు ఉన్నట్టు. వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి మీకు 2015 తర్వాత జరిగింది. అది కాళేశ్వరం నీళ్లు కాదు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు. కాళేశ్వరం వాటర్ గానే కాదు. అది ఎన్నిసార్లు మేడిగడ్డ 2020లో కంప్లీట్ అయినప్పటి నుంచి ఎన్ని నీళ్లు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఎన్ని నీళ్లు వదిలిపెట్టారు. ఇది మేజర్ గా కాంగ్రెస్ గానీ లేకపోతే ఇంతకుముందు పాత వెంకటరమణ ఆయన చెప్తుంది కూడా అదే. మేడిగడ్డ కట్టిందే ఆపత్కాలంలో ఆదుకుంటున్నారని కట్టింది తప్పించి రెగ్యులర్ గా వాటర్ ఎత్తిపోవడం కాదు కదా. మేడిగడ్డ కట్టింది ఏంది? ఆపత్కాలంలో ఎత్తిపోసేందుకోసం మొత్తం కాళేశ్వరం కోసం 94,000 కోట్లు ఖర్చు పెడతారా? అంత ఆ చర్చ ఇప్పుడు చేసుకుంటూ పోతే ఇంకా నువ్వు అసలు నీరు మొత్తం ఆగిపోతాయి. ఆ చర్చ వెంకటరమణగా చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక రెస్పాన్సిబుల్ అధికారిగా ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు ఇప్పుడు కాదండి. రిటైర్డ్ ఇప్పుడే కావచ్చు. కానీ ఎల్లంపల్లి తను ఉన్నప్పుడు ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత కంప్లీట్ చేశారు? తను ఉన్నప్పుడు ఎల్లంపల్లి ఎంత కంప్లీట్ చేశారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో వాడుకలో తీసుకొచ్చి మిడ్ బ్యాన్ నుంచి అటు నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే కదా. ఒకసారి వాడిన తర్వాత ఇంకోసారి ఎత్తిపోసిన తర్వాత వృధా పోయి ఉంటది, పోతుందండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో బకెట్లో రాత్రిపూట బకెట్లో వాటర్ నింపెట్టుకోమా? ఎందుకంటే రేపు పొద్దున వాటర్ వస్తుందో రాదో ప్రమాదంతో. సో మళ్ళీ వాటర్ ఉందనుకోండి మంచిదే, వాటర్ రాకపోతే నీళ్లు పనికొస్తాయి కదా. సో ఇది ముందు జాగ్రత్త చర్య లేకుండా దీంట్లో ఇంకోటి రంధ్రాన్వేషణ చేసి ఇదైతే ఇట్లయితుంది, ఇదైతే ఇట్లా అంటుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది. ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మెజారిటీ ప్రజలు లిఫ్ట్ చేస్తే మేడిగడ్డ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తే అన్నాలం సుందిళ్లకు ఏమైనా అయితే బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా? ఆ ప్రాజెక్టులు పంప్ హౌజులు దాదాపు 7,000 కోట్ల వర్త్. 7,000 కోట్ల వర్త్ ప్రాజెక్టులు కొట్టుకోపోతే తప్పకుండా మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను తప్పించుకుంటే మాతో చేత కాదు మీరు చూసుకుంటారు అనుకుంటే మా వాళ్ళు మా ఎమ్మెల్యేలు మేమందరం కలిసి చూసుకోవడానికి మేమందరం రెడీ ఉన్నాం. మరి ప్రభుత్వం అటు చెప్పండి, ఏమైనా జరిగితే మాకు చేత కాదు మేము వదిలిపెడతాము, టీఆర్ఎస్ వాళ్ళు బాధ్యత వహిస్తారంటే మేము 100% బాధ్యత వహిస్తాము. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుగిన రిపోర్ట్ ఇచ్చుంటారు తప్పించి మిగతా విషయాల గురించి కాదు కదా. నీకు పైన ఉన్న బ్యారేజ్లన్నీ స్టోరేజ్ చేసుకోవచ్చు, బ్యారేజ్ అక్కడ నుంచి ఎల్లంపల్లికి తీసుకుపోవచ్చు. నీకు గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ఫుల్ చేసారు అనుకోండి, అప్పుడు అవసరం ఉండే కదా. కానీ మనకు అత్యవసర పనుల కోసము ఇప్పుడు నిండిపోయి ఇప్పుడు అక్కడ ఎస్ఆర్ఎస్పీ ఇవన్నీ ఎండిపోయిన పరిస్థితున్నది. ఇప్పుడు నీళ్ళు అవసరం ఉన్నాయి కదా. అటు నుంచి మల్లన్న సార్ తీసుకురావచ్చు కదా, అటు నుంచి హైదరాబాద్ తీసుకురావచ్చు కదా. సో ఇవన్నీ ఇప్పుడు రేపు నీటి కటకట చాలా ఉంటది. హైదరాబాద్ లో తాగునీటికి కూడా ఇబ్బందికరంగా ఉంటది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలని చెప్పి అంటున్నాం. ప్రజలు ఇబ్బందులు పడొద్దని మేము చెప్పంటున్నాం. లేదు ప్రజలు ఇబ్బంది పడ్డా సరే మేము అట్లాగే చూస్తామనుకుంటే మీ ప్రభుత్వం ఎల్లంపల్లి దగ్గర వాటర్ వస్తే లిఫ్ట్ చేస్తామంటారు. ఎప్పుడు వస్తాయి రాకపోతే నేను అది చెప్తున్నా కదా. రావచ్చు మేబీ, రాకపోతే ఏంది అంటున్నా నేను. రాకపోతే గతంలో మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మళ్ళీ రివర్స్ వదిలిపెట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ అది ఎత్తిపోతలే కాదు తిప్పిపోతలా అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అప్పుడు వచ్చినాయి కనుక వదిలిపెట్టేసారు. ఇప్పుడు కూడా వస్తాయని రావనే వస్తే గ్యారంటీ ఏముంది? ఇప్పుడు రావనే వాతావరణ పరిస్థితి ఎల్లినో ఉన్నదని చెప్తున్నారు కదా, సైంటిస్టులు చెప్తున్నారు కదా. ఎల్లినో ప్రభావం ఉన్నది, వర్షాలు పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ముందు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది? ఉన్న నీటి వనరులను ఎట్లా వాడుకునే ప్రయత్నం చేస్తుంది? వాళ్ళకున్న ప్రణాళిక ఏంది మరి అదే చెప్పాలి కదా. మరి ప్రజలు ఇప్పుడు చూడండి, మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే మొత్తం అవే వీడియోలు
వాన లేవని బాధపడుకుంటూ పాటలు పెట్టుకుంటూ రైతులు రోధిస్తున్నారు. పొద్దున్న లేచి నేను ఊర్లో ఉంటున్నాను కదా, పొద్దున్న లేచి రైతులు ఫస్ట్ ఆకాశం వైపు చూస్తున్నారు. పొద్దున్న లేచి రైతులు ఆకాశం వైపు ఆ పరిస్థితికి వచ్చింది. మరి ఆ పరిస్థితి ఉన్నది కనుకనే ఇప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయి కనుక మీరు దాన్ని ఎత్తిపోసి అట్నుంచి అంటే తరలిస్తే మల్లన సాగర్ కానీ కొండపోచమ్మ కానీ తీసుకొస్తే కొంచెం ఎంతో కొంత నిజాం సాగర్ ఆయకట్టు ఉంటుంది. సరే మా సింగూరుకి ఎట్లాగో తీసుకురాలేరు, సింగూరు ప్రాజెక్ట్ ఎట్లాగో సంగమేశ్వర బస్సు రద్దు చేసినారు, కనీసం నిజాం సాగర్ ఆయకట్టు కూడా పోతుంది కదా, మెదక్ కూడా కొంచెం ఆయకట్టు పోతుంది కదా, అట్లా ఇక్కడ నల్గొండ కూడా వస్తుంది కదా మల్లన సాగర్ నుంచి. సో ఇవన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ అది మేడిగడ్డ కుంగిపోయింది అదొక్కటే మంత్రం పట్టిస్తున్నారు తప్పించి దాంట్లో పెద్ద. రామచంద్ర నాయక్ గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి రామచంద్ర నాయక్ గారు. భారత్ గారు ఇప్పుడు ఇల్లు ఖాళీ ఒకటి ఏడుస్తుంటే చుట్టూ నిప్పు దొరికిందని ఒకటి ఏడిచింది, మన సంబరపడ్డాడు. ఈరోజు రాష్ట్రం దేశం అంతటా వచ్చిన కరువు అండి, ఇది ఓన్లీ తెలంగాణలో వచ్చింది కాదు. రెండవది ఇంకా ఎల్లిన ప్రభావం ఉంటుందా ఉండదా అనేది కూడా ఇంకా పూర్తి నిర్ధారించిన పరిస్థితిలో వాతావరణ శాఖ వారి అధికారులు ఉన్నారు. అదే విధంగా ఇంకా మాన్సూన్ స్టార్ట్ కావాల్సిన పరిస్థితి దేశం మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎమ్మెల్యే గారు దేశంలో ప్రతి రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం కలుగుతున్న తర్వాత మేము చూసుకుంటామంటాడు పాలకుడు కానేకాడు. ముందే పనులు ప్రారంభించింది వీళ్ళే, కేంద్రానికి మేమే పూచి అని చెప్పేసి ఆ రోజు లేఖలు రాసి పని ఆదరబాదరగా పనులు ప్రారంభించి మరి కాసుల కకృతి కోసం ఈ రోజు మేడిగడ్డను ఈ విధంగా అధ్వానంగా తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు ఒక్కటే ఆ రోజు కనుక ముందు చూపుతోని అధికారులను వీళ్ళు కనుక అప్రమత్తం ఉంచుంటే వరదలు వచ్చి చెరువులు నిండిన టైంలో కూడా మేడిగడ్డ దగ్గర 12 టీఎం చేసిరండి వీళ్ళు. భరత్ గారు మీరు అడిగిన 2 సంవత్సరాలు ఏం చేసి అడగండి. మీరు మీ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏం చేసింది? బ్యారేజ్ దగ్గర ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు ప్రభుత్వము వింటున్నారా? నీళ్లు నిల్వ మా ప్రశ్న వింటున్నారా? ఎమ్మెల్యే గారు మా ప్రశ్న వింటున్నారా? పూర్తి బాధ్యతలు ఎమ్మెల్యే గారు మా ప్రశ్న వింటున్నారా? మీరు వన్ సైడ్ మీద మాట్లాడతారా? తెలంగాణ సమాజం 2.5 సంవత్సరాలకు మీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రిపేర్ చేసినా చెప్పండి, రిపేర్ చేయడానికి ఏ చర్యలు తీసుకోమని చెప్పండి. మీరు అవన్నీ చెప్పకుండా మళ్ళా కదా చెప్తారు మీరు కాస్త గుర్తుపడ్డారు దానిక గుర్తుపడ్డారు అని చెప్పి. అది కూడా విషయం కాదు. కరువు వస్తున్నప్పుడు ఒక ఆపత్కాల పరిస్థితి వస్తున్నప్పుడు దగ్గర వాడుకొని చూడలేదు. ప్రభుత్వం ప్రజల ఆస్తి ఇంకా ఫర్దర్ నష్టపోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి మేము పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఒకటే ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేయాలి. రాజకీయంగా పనులు ప్రారంభించడం అంటే రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేయాలి మరి? ఈ సంవత్సరం క్రాప్ హాలిడేనా? 2 ఖరీఫ్ రబీ ఏముద్దా? ఆల్టర్నేట్ ఇప్పుడు వర్షాభావ పంటలు పండించుకోమని చెప్తున్నాం. తక్కువ నీటి ఏ పంట పండే పరిస్థితి వర్షాభావ పంటలుగా నీళ్ళే తాగునీరుకే లేవు. ఏ పంట ఉండే సిచ్యువేషన్ లేదు. భరత్ గారు ఇప్పుడు మీ మహబూబాబాద్ తీసుకుందాం, కాదు రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం. మీ మహబూబాబాద్ తీసుకుందాం, 10% చోటైనా ఇవాళకి 30% తక్కువ రెయిన్ఫాల్ ఉంది మహబూబాబాద్ జిల్లాలో. 10% చోటైనా నాట్లు కూడా పడలేదు ఇప్పటి వరకు. భరత్ గారు నేను అదే చెప్తున్నా, మనకు 94 నుండి దాదాపు 2004 వరకు పెద్ద 10 సంవత్సరాల కరువు వచ్చిందండి. ప్రతి రైతుకి సొంత బావులు ఉన్నాయి. ఏదేమైనా ఆల్టర్నేట్ ఉన్న సోర్స్ తోని ఏ విధంగా ఈసారి మనం పంటలు వేసుకోవాలనే దాని మీద అధిక దిగుబడి వచ్చే పంటల మీదనే మీరు దృష్టి పెట్టమని చెప్తున్నాం. అదే విధంగా ఒకవేళ వర్షాలు ఈలోపే కనుక మనం వచ్చినాయనుకోండి, వరదలు గోదావరి జలాలు కనుక సమృద్ధిగా పడ్డది అనుకోండి, తప్పకుండా మళ్ళీ మనం ఆగస్టులో ఉన్న పంటల్ని కూడా ఇప్పుడు మనం జనుమును దున్నేసి మళ్ళీ ధాన్యం వరి నాటు వేసుకుంటాం. అట్లనే ఉన్న పంటను కూడా కావాలంటే మనం మార్చుకొని మళ్ళీ వరి పంటలు వేసుకునే పరిస్థితి ఉంటది. ఒక 15-20 రోజులు పంట నష్టం ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేయమని చెప్పండి. పంట నష్టం ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయని చెప్పండి. ప్రభుత్వం సూచించినట్టు ప్రతిపక్షాలు కూడా సూచిస్తే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కేవలం వరి పంటనే పండించాలని లేదు. మహారాష్ట్ర, కర్ణాటక అటు పక్కన చెరుకు పండిస్తారు, మొక్కజొన్నలు పండిస్తారు, జొన్నలు పండిస్తారు, కందులు పండిస్తారు. మనం కూడా ఆల్టర్నేట్ పంటలు ఉన్నాయండి. గతంలో మన తాతలు సజ్జలు పండించేది, జొన్నలు పండించేది, కందులు పండించేది, పెసలు పండించేది. పైన తేమతో పండే పంటలు చాలా ఉన్నాయి. ఒక వరి మాత్రమే వేసుకోవాలని ఎవరు చెప్పారండి రైతులకు?
వరి వేసిన వాళ్ళు వరి వేసినప్పుడు మాత్రం వీళ్ళు ఆ పంటను కొనే పరిస్థితి దిక్కున్న ఆ రోజు ఎవరన్నా దిక్కు వీళ్ళు కొన్నరా వీళ్ళు? ఆ రోజు వీళ్ళు వరేస్తే ఊరేని మాట్లాడిన మరి దుర్మార్గులే ఈ రోజు. మీరు ఎక్కడ ఏ సోయుడిని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? మీరు ఎక్కడ సోయుడిని మాట్లాడుతున్నారో, మరి ఏ ప్రభుత్వం వరి ఉన్నది, ఏ ప్రభుత్వం కొనలేదనే విషయం కూడా మీకు తెలియకపోవడం చాలా విచారకరం. అదే చెప్తారా, మీరు ఎమ్మెల్యే అయిన కూడా గతంలో 10 సంవత్సరాల కాలంలో అదే చెప్తున్నా, మీరు అంత కనీసం అంత విచక్షణ లేకుండా సమాచారం లేకుండా మీరు మాట్లాడడం అనేది అదే ప్రజల్ని తప్పుదో పట్టిస్తే వాస్తవాలు కాకుండా పోవు. ఏదో టీవీ ఛానల్ వచ్చి మీరు చెప్పిందే కరెక్ట్ ప్రజలు నమ్ముతారు మీరు అనుకుంటారేమో. ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆ పరిస్థితి లేదు. అదే చెప్తున్నా, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఒక్కసారి ఆల్టర్నేట్ పంటలు చాలా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, లాభసాటిగా ఇంకా అధిక దిగుబడి, అదేవిధంగా అధిక లాభాలు వచ్చే పంటలు చాలా ఉన్నాయి. గతంలో నేను చిన్నప్పుడు సజ్జలు చూసినాం, పెసర్లు చూసినాం, వేరుశనగ చూసినాం. ఈ రోజు ఏ రైతు అది పండించట్లేదు. వరి 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 ఓన్లీ వరి. మరి కేసీఆర్ సమయంలో వరి తక్కువ చేయాలంటే ఎందుకు వద్దని చెప్పారు? అప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించారు? అప్పుడు ఆ రోజు ఎన్నో ఎఫెక్ట్ రాలేదు కదా, కేవలం కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పేసి రైతుల్ని నీటి లభ్యత లేకపోవడం అనేది ఆ రోజు లేదు కదా. ప్రకాష్ రెడ్డి గారు ఏదో చెప్పాలండి, చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. సార్, తెలంగాణలో మీకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే కాళేశ్వరం నీళ్లే మొత్తం సర్వం నడక నేర్పి 1,00,000 కోటి ఎకరాల మాగానే చెప్పింది పచ్చబద్ధం అంటారు మొదటిది. రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 లక్షల బోర్ మోటార్లు ఉండే. కేసీఆర్